ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులపై చర్చించారు. సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామన్న రేవంత్ ప్రజల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర చట్టం రూపొందించాలని ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులపై చర్చించారు. సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామన్న రేవంత్ ప్రజల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర చట్టం రూపొందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సెక్రటేరియట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు నిర్వహించాలంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీంతో వీటిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. రివ్యూకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయత్ రాజు శాఖ పైన సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు తర్వాత కార్యాచరణపైనే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్షలో చర్చించున్నారు. అయితే ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహతో పాటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ వక్లభవన్ కృష్ణమోహన్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2-3 సార్లు ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే 2-3 సార్లు కూడా ప్రకటించారు. అయితే ప్రధానంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి దాని మీదనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ సర్పంచులకు సంబంధించినటువంటి గడువు ముగిసి 6 నెలలు అయిపోతుంది. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి గడువు కూడా ముగిసింది. ఈ నెల 4తో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించిన గడువు ముగిసింది. ఇట్లా ఆల్రెడీ ఇవన్నీ ముగిశాయి. తర్వాత ఇక గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు అంతా కూడా సర్పంచులకు బదులు అధికారులు పాలన చేస్తూ ఉన్నారు. సో దీంతోపాటు మరింత ఆలస్యం కనుకైతే మరి ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. మొన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అంతగా రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్లో కూడా అంత నిధులు కూడా కేటాయించలేరు. మళ్ళీ ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎన్నికలు కనుక మళ్ళీ ఆలస్యం అయితే ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ గ్రామాల అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు కూడా మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. కాబట్టి అందులో భాగంగానే వీలైనంత తొందరలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మరి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో హామీ ఇచ్చారు. కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు ఈ కులగణన చేయాలంటే అంత సాధ్యం కాని పని. మరి మీద పోని చేద్దాము అని పూర్తి స్థాయిలో కాకుండా హడావిడిగా చేస్తే మళ్ళీ తర్వాత కోర్టు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ కోర్టు చిక్కులు వచ్చిన తర్వాత చేసింది కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కులగణన చేయాలంటే ఎట్లాగో టైం పడుతుంది. కాబట్టి ఈ కులగణన కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? బీసీ సంఘాల నేతల నుంచి ఇప్పటికే ఆల్రెడీ డిమాండ్ కూడా ఉంది, పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. కులగణన చేసిన తర్వాతనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ బీసీ సంఘాల నేతల నుంచి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది సాధ్యం కాదు. మరి
ఇక ఇంకో 2 లేదంటే 3 నెలల్లో ఈ గ్రామీణకు సంబంధించినటువంటి ఈ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఒకవేళ కులగణన చేయకుండా ముందుకెళ్తే కోర్టు నుంచి వచ్చేటువంటి చిక్కులు ఏమన్నా ఉండయా, ఒకవేళ ఉంటే ఎట్లాంటివి ఉంటాయి, వాటిని ఎట్లా మనము ఎట్లా ఆ చిక్కులు రాకుండా చూసుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో దీని మీదనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. మంత్రుల సలహాలు, తర్వాత అడ్వకేట్స్ సలహాలు, తర్వాత సీనియర్ మంత్రులు, గతంలో పనిచేసినటువంటి సీనియర్ మంత్రుల సలహాలు, ఇట్లా అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నాము, ఇట్లా ఓవరాల్గా వీటిపైనే చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆగస్టు 1న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. కాబట్టి ఇవాళ చర్చించి ఈ సమీక్షలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎన్నికలకు ముందుకెళ్లాలని ప్రభుత్వం కనుక భావిస్తే దానికి సంబంధించి మళ్ళీ క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా అయితే ఈ 2-3 నెలల్లో మాత్రం ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రభుత్వం వెళ్ళే సూచనలు అయితే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి.